ఏ కార్యక్రమాన్ని అయితే భగ్నం చేసిర్రో సేమ్ అదే కార్యక్రమాన్ని కొన్ని వేలాది మందితోని ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా మనం కార్యక్రమం చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఆ తర్వాత సికింద్రాబాద్ బంధకాలు కూడా ఇస్తాం. ఈరోజు ఏంటంటే మన అస్తిత్వం, మన ఆత్మగౌరవం, ఈ భూమితోని మట్టితోని మనకు ఉన్నటువంటి సంబంధాలు, ఇది చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ 220 సంవత్సరాలు. ఒక లష్కర్ బోనాలు జరిగినా, లేకపోతే క్లాక్ టవర్ అయినా, గాంధీ హాస్పిటల్ అయినా, ఇసంగంజ్ మోండా మార్కెట్ అయినా, క్లత్ మార్చెంటు, అదేవిధంగా మార్వాడి ఏదైతే గోల్డ్ స్మిత్కు సంబంధించినటువంటి మన మార్వాడి గల్లీ కానీ, లేకపోతే ఇక్కడ మాంకాలి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యాపార సంస్థలు కానీ మన అస్తిత్వం ఉంది. ఈ అస్తిత్వాన్ని దెబ్బకొట్టి మనని ఎక్కడికో పోవాలనే విధంగా ఈ ప్రభుత్వం 2 ఏళ్ల నుంచి ప్రభుత్వం చేసింది ఏం లేదు, మనకందరికీ తెలుసు. ప్రభుత్వం ప్రజల అధికారం ఇచ్చారు, అలవి కానీ హామీలన్నీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం మీ ముంగట ఉన్నటువంటి ఏవైతే మీరు ప్రజలకు హామీలు ఇచ్చారో అవి వదిలిపెట్టి మీరు ఈ పనికిరాని తుగులక్ పనులు చేసుకుంటూ నేను పేర్లు మార్చేస్తాను అంటే, ఇక్కడ ఉన్నటువంటి మన పేరు మారుస్తే మన కన్న తల్లిదండ్రి పేరు మార్చినట్టుగా ఇబ్బంది కలుగుతుంది మనకు. కాబట్టి ఆ విషయంలో నిన్న చేసినటువంటి పోరాటం చూస్తే నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఇక్కడికి రాని వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేస్తున్నా. వాళ్ళు ఎంతమంది పోలీసులు పెట్టుకున్నా ఎక్కడికక్కడ గల్లీలలో నుంచి కొన్ని వందలాది వేలాది సంఖ్యలో మన కార్యక్రమాన్ని మీరు బ్రహ్మాండంగా ఎవరికి భయపడకుండా ముందుకెళ్ళినందుకు మీ అందరికీ హ్యాట్సప్ తెలియజేస్తూ, తప్పకుండా ఇదే స్ఫూర్తితోని మనం ముందుకెళ్ళి సికింద్రాబాద్ అస్తిత్వాన్ని ఫరెవర్ మనం కాపాడుకుందామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే రాజకీయాలు ఉంటాయి, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఇక్కడ మనం పుట్టి పెరిగిన వాళ్ళం, మన అస్తిత్వం కోసం కొట్లాడుతున్న వాళ్ళం, మన ఆత్మ గౌరవం కోసం కొట్లాడుతున్న వాళ్ళం. మనకే ఊరు పేరు లేకుండా చేసేటువంటి జంట నగరాలంటే, ట్విన్ సిటీస్ అంటే జంట నగరాలు హైదరాబాద్, సికింద్రాబాద్. ట్యాంక్ బండ్ అటువైపు హైదరాబాద్, ట్యాంక్ బండ్ ఇటువైపు సికింద్రాబాద్. సికింద్రాబాద్ ప్రాంతంలో మీకు అందరికీ తెలుసు, ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉండేటువంటి ఏరియా. అన్ని మతాలు, అన్ని కులాలు, అంటే ఇక్కడ పుట్టి పెరిగినటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, కులము మతం లేదు. దీంతోపాటు నార్త్ ఇండియన్స్ కూడా ఎప్పుడో వందల సంవత్సరాల క్రితమే ఇక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు. కాబట్టి అందరం కూడా ఒక అన్నదమ్ముల్లాగా, అక్కచెల్లెళ్ళలాగా కలిసి ఉండేటువంటిది. మీరు నార్త్ జోన్ ఎప్పుడు తీసుకున్నా కానీ క్రైమ్ రేట్ కూడా 0 ఉంటుంది. ఇక్కడ క్రైము జరిగే ఆస్కారం ఉండదు, ఎందుకంటే పరస్పర సహకారంతో చేసుకునేటువంటి కార్యక్రమాలు మనం. కాబట్టి ఎన్ని విధాలుగా ఇబ్బంది పెడదామని ప్రయత్నం చేశారో అల్టిమేట్గా వాళ్ళు ఫెయిల్ అయినరు, మనం సక్సెస్ అయినాం. కాబట్టి మనము ఇప్పుడు తీసుకునేటువంటి పర్మిషన్ కూడా కోర్టుల న్యాయస్థానం ముందు మన ఆబ్లిగేషన్ ఏంది, మన శాంతి ర్యాలీ పర్పస్ ఏందో అవన్నీ చెప్పి మనం పర్మిషన్ తీసుకుంటాం. ఆ పర్మిషన్ డేట్లో మరి నిన్న అనుకున్న దానికంటే డబల్ ఉత్సాహంతో కొన్ని వేలాది మందితోని మరి ఆ కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. నేను అందుకే చెప్పిన మొదలే, కలిసి వచ్చే రాజకీయ పార్టీలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, లేకపోతే అందరినీ కూడా, ఇది మన సికింద్రాబాద్ అస్తిత్వం, అందరం ఒకటే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మన అస్తిత్వం కోసం ఫైట్ చేస్తాం. పక్కన కంటోన్మెంట్ ఉంది, కంటోన్మెంట్తో పాటు రాష్ట్రపతి గారి విడిది ఉంది, డిఫెన్స్ ఉంది. అంటే సికింద్రాబాద్కు ఎక్కడ యాపురాలు, అల్వాల్, బోయిన్పల్లి, మరి ఇంత పెద్ద చరిత్ర, పక్కన పెరేడ్ గ్రౌండ్ ఉంది, ఆర్ట్స్ కాలేజ్ ఉంది, మరి అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. మరి ఇన్ని ప్రాంతాలు ఉన్నటువంటి మన అస్తిత్వాన్ని ఒక కలంపోటుతో దెబ్బ కొడతామనేటువంటి తుగ్లక్ పరిపాలనకు
చరమగీతం పాడడానికి మనం ఇంకా సీరియస్గా ముందుకెళ్దామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీ అందరికీ రమ్మనడానికి కూడా కారణం ఏంటంటే మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తామని, థ్యాంక్స్ చెప్తామని, మీరు ఏదైతే స్పిరిట్తో పోరాటం చేసారో దీన్ని ఇంకా ఉధృతంగా మనం ఎవరితో కొట్లాడతలేం, లేకపోతే లేనిపోని సమస్య క్రియేట్ చేస్తలేం. ఏదో షాప్ బంద్ చేయాలని లేకపోతే రోడ్ల మీద పడి ధర్నాలు రాస్తారోకోలు ఇష్టానుసారం మనం చేస్తలేం. మనం అడిగింది పీస్ఫుల్ ర్యాలీ. గాంధీ గారు ఆ రోజుల్లో స్వాతంత్రం తీసుకురావడానికి ఏ మార్గాన్ని అనుసరించిండో మన అదే మార్గంలో ముందుకెళ్దామని, గాంధీ మార్గంలో హింసకు తావు లేకుండా అహింసా మార్గంలో పోదామనేటువంటి ఉద్దేశంతోనే మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం. కాబట్టి ఇప్పటికే కదలికి వస్తుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒకవేళ మనం పర్మిషన్ తీసుకొని ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టే లోపు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మంచిది, లేకపోతే దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. సికింద్రాబాద్ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రతి ఇంటిని తట్టి లేపుతాం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మన అస్తిత్వానికి సంబంధించినటువంటి అంశం, మన ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి అంశం. కాబట్టి ఈ కార్యక్రమంలో నేను అరెస్టులు అయి కొంత ఇబ్బంది పడ్డారు. నేను ఎప్పటికప్పుడు పోలీసు వాళ్ళతో కూడా మాట్లాడుతున్నా. 12 గంటలకు వదిలిపెడతామని చెప్పిర్రు, కొంతమందిని 12 గంటలకు వదిలిపెట్టిర్రు, 12:30కు, 1 గంటకు, మరి 1:40 కూడా వదిలిపెట్టిర్రు. ఇట్లా కొంత వాళ్ళు ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం జరిగింది. అయినా మన వాళ్ళు పోరాటం, మరి మా యంగ్స్టర్స్ కానివ్వండి, పెద్దలు కానివ్వండి, అందరూ కూడా ఒక ఫైటింగ్ స్పిరిట్తో పోరాటం చేసినందుకు నేను అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. మా మీడియా మిత్రులు కూడా సహకరించినందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈసారి జరిగేటువంటి ర్యాలీ మాత్రం చాలా పకడ్బందీగా మనం ప్లాన్ చేసుకుందాం. మొన్నటికి మనం కొంత ప్లాన్ చేసినప్పటికీ ఈసారి ఫస్ట్ వీక్ కాబట్టి ఆ డేట్స్ ఇట్లా అదంతా మనం పర్మిషన్ డేట్లు కూడా మేము ప్లాన్ చేసుకుంటాం. కాబట్టి దాన్ని పర్ఫెక్ట్గా ముందుకు తీసుకెళ్దామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. నేను పదే చెప్పేది ఒకటి, రాజకీయాలు వేరు, పార్టీలు వేరు, ప్రభుత్వాలు వేరు. కానీ ఇది మన ఇంటి విషయం, మన మట్టి విషయం, మనం నివసిస్తున్నటువంటి భూమి, మన ప్రాంత అస్తిత్వం, మన ఆత్మ గౌరవానికి సంబంధించింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. ప్రభుత్వం దిగి రావాల్సిందే. తప్పకుండా సికింద్రాబాద్ ప్రజల్ని, ఏ శాంతియుత వాతావరణంలో సికింద్రాబాద్ ప్రజలు ఉంటారో వాళ్ళ జీవన ప్రమాణాలకు దెబ్బలు తగలకుండా మరి అదే విధంగా కొనసాగితే మంచిది. లేకపోతే దీన్ని ఇంకా లార్జ్ స్కేల్లో ముందుకు తీసుకెళ్తాం. కేసులు పెడుతుండొచ్చు, ఇంకేదైనా చేద్దామని ప్రయత్నం చేస్తుండొచ్చు. దేనికి కూడా భయపడేటువంటి అవసరం మనకు లేదు. మన బ్లడ్లోనే లేదు భయం అనేది. ఆ భయపడేటువంటి సమస్యనే ఉత్పన్నం కాదు అని చెప్పి నేను మరోసారి తెలియజేస్తూ, మరి ఆదివారం పూట మిమ్మల్ని పిలవగానే వచ్చేసినటువంటి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.